రష్యా, ఇండియా, చైనా ఈ మూడు అలయన్స్ గ్రూప్ గా ఫామ్ అవ్వడం వల్ల గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మెయిన్ గా యుఎస్ఏ అండ్ వెస్టర్న్ కంట్రీస్ లో ఉండే స్ట్రెంగ్త్ వరల్డ్ లోని చాలా కంట్రీస్ పైన పవర్ అనేది తగ్గిపోతుంది. డాలర్ వాల్యూ కూడా ఫ్యూచర్ లో పడిపోతుంది. బ్రిక్స్ కరెన్సీని స్లోగా లాంచ్ చేస్తారు. పుతిన్ ఇండియా, చైనా మధ్య ఉన్న బార్డర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుండు. అండ్ వరల్డ్ లోని 38% ఆఫ్ పాపులేషన్ ఈ మూడు కంట్రీస్ లోనే ఉంటుంది కాబట్టి యుఎస్ఏ వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ వరల్డ్ లోని మూడు దేశాల కంబైన్డ్ జీడిపి 27 ట్రిలియన్స్ ఉంటుంది. చైనా 19.2 ట్రిలియన్స్, ఇండియా 4.2 ట్రిలియన్, రష్యా 3.6 ట్రిలియన్ ఉంది. నేషనల్ వెల్త్ లో, టెక్నాలజీ స్ట్రెంగ్త్ లో, ట్రేడ్ పవర్ లో, న్యాచురల్ రిసోర్సెస్ లో ఈ మూడు దేశాలు మెయిన్ గా ఒక్కొక్క స్పెషాలిటీతో కంబైన్ అయి ఉంది. వీటి వల్ల చాలా దేశాలకు దెబ్బగా మారుతుంది. అందులో మెయిన్ గా మిలిటరీ పవర్ లో 10 మిలియన్ కి పైగా సోల్జర్స్ ఉంటారు. న్యూక్లియర్ వెపన్స్, లార్జెస్ట్ ట్యాంక్ ఫ్లీట్ ఉంటుంది. అండ్ మిలిటరీ ప్రకారంగా ప్రతి సంవత్సరం $549 బిలియన్ స్పెండ్ చేస్తారు. దీనివల్ల యుఎస్ఏకే కాకుండా చాలా కంట్రీస్ ని ఈజీగా డామినేట్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. అండ్ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యుఎస్ఏ ని డామినేట్ చేస్తుందా లేదా అని. అయితే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.